ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం అమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు అడపాల శ్రీనివాసరావు దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ఈ బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎప్పుడు ఎన్నికైనారు సార్ మీరు? ఇది ఏ సంవత్సరం అయితే 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారా సార్? 5-6 సంవత్సరాలు అయితే పనిచేయబడి. అంటే చెప్పండి. 5-6 సంవత్సరాలు అయితే పనిచేయబడికి. 5-6 సంవత్సరాలు అయితే పనిచేయబడికి. నేను బీజేపీకి వచ్చింది నేను ఒక్కడే. తర్వాత అడపాల ఈరబాబు తీసుకున్నాను. తర్వాత అడపాల ఈరబాబు ఇద్దరు వచ్చిన తర్వాత 150 సభ్యత్వాలు తీసుకున్నాం. 150 సభ్యత్వాలు తీసుకున్నాం. 150 ఓట్లు కూడా పడ్డాయి మనకి అమ్మగూడ వల్ల. మంచిగా ఉంది. అమ్మ కూడా బాగుంది బీజేపీ. ఇప్పుడు ట్రాలీ అయినా ఏదైనా ఒక 50 మంది పక్కా బీజేపీ తరఫున వస్తారు బయటికి. కొత్తలో నేను తీసుకొస్తా సార్. ఈ అమ్మగూడ గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ సంక్షేమ పథకాలు మీ గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి సార్? బీజేపీ రేషన్ బియ్యం ఫ్రీకి ఇస్తుర్రు. మందు కట్టలు సబ్సిడీ బాగానే ఉంది, మంచిగా ఉంది. ఓకే సార్. వాస్తవంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వట్లే. వాళ్ళ వల్ల కూడా కావట్లే. బీజేపీ ప్రభుత్వం వచ్చిన దానికి మాకు బాగానే వస్తున్నాయి. బియ్యం వస్తున్నాయి, మందు కట్టలు వస్తున్నాయి, అన్నీ బాగా వస్తున్నాయి. మంచి పనులు చేస్తారు బీజేపీ మోలీ గారు. మరి రైతులకు పెట్టుబడి సహాయం అందుతుందా సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి పడే నిధులు? అందుతుంది. జై కిసాన్ అందుతుంది. పిఎం కిసాన్ నిధులు. పిఎం కిసాన్ అందుతూనే ఉంది. మరి ఎరువుల సబ్సిడీ సార్? ఎరువుల సబ్సిడీ కూడా అందుతూనే ఉంది. మాకు మంచిగా అన్ని సౌకర్యంగా బాగానే అందుబాటులో ఉన్నాయి సార్. మరి గతంలో పరిపాలించిన 9-10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్? అప్పుడు ఏ అభివృద్ధి జరగలే, అసలు ఏమీ జరగలే. ఆయన అనుకున్న ఒక్కడు కూడా మాకు చేయలే, మాకు ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ అనడు, ఇయ్యలేదు. ఇంకేదో రుణమాఫీ అనడు, అది చేయలే. ఆయన చేయలే. ఆయన కన్నా దరిద్రుడు ఇప్పుడు వచ్చినవాడు కాంగ్రెస్. ఏమీ చేయలే. 2 లక్షల మనిషికి రుణమాఫీ బంద్. చాలామంది చేయలే పాపం. ఏడుతున్నారు ఒకడు ఊళ్ళో లవోళ్ళ. మరీ దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం. వాడి ప్రభుత్వం దారుణంగా ఉందంటే వచ్చిన ఈ ప్రభుత్వం కూడా దారుణంగా ఉంది కాంగ్రెస్. మన బీజేపీ పార్టీ వస్తే నెంబర్ 1 ఉంటుంది అసలు. మనకి తిరగలేదు, బాగుంటుంది. మంచి మోడీ గారు మంచిగా చేస్తారు మనకు పనులు. ఇది మాత్రం సహకరించి బీజేపీ పార్టీని మనం గెలిపించుకోవాలి. మనం ఈ 2 పార్టీలని తీసాకరేయాలి మనం. మరి ఎట్లా సార్? మరి బీజేపీ పార్టీ పథకాలు ఏమేమి పథకాలు అమలు అవుతున్నాయి మీ గ్రామంలో? మరి మిమ్మల్ని ఏం చూసి ఓటేయాలని మీరు కోరుతున్నారు? బీజేపీ పార్టీ యాత్ర అందుకు జనానికి తెలుసు, మనం చెప్పకుండా వాళ్ళకి తెలుసు. మొత్తం బీజేపీ మోడీ గారు 2000 పక్కా యాత్రుడు. డబ్బులు అసలు తిరిగేలేదు. ప్రతి ఒక్కరికి వస్తున్నాయి 2000. అదొక్కటి చాలండి అసలు. వీళ్ళు ఒక్క 2000 కాదు, వాడు ఎన్నన్నా ఒక్కరి చేయాలంతో రేవంత్ రెడ్డి. వీడి పని అయిపోయినట్టు. ఇది మన బీజేపీ పక్కా వస్తుంది మనకి. జనాలు కూడా చాలా మార్పు వచ్చింది. అప్పటికిప్పుడు చాలా మార్పు వచ్చింది. మోడీ గారి ప్రభుత్వం మనకు మంచిగా ఉంటుంది, అందుబాటులో ఉంది. ఏ మాట అన్నది అమలు అయిపోద్ది. మోడీ గారు అసలు అనగానే ఉంటాడు, అంటే మాత్రం అది అయిపోయినట్టు మంచిగా చేస్తుంది వాళ్ళు. ఓకే. మరి మీరు గతంలో పోయినసారి జరిగిన గతంలో జరిగిన ఎలక్షన్లలో అసలు బీజేపీ పార్టీ గెలుస్తుంది అన్న అంత ఊహాగానాలు వచ్చినాయి సార్. బండి సంజయ్ని అధ్యక్షునిగా తొలగించడానికి కారణం ఏమై ఉంటుంది సార్? బండి సంజయ్ని అధ్యక్షుడు తొలగించడానికి ఇది మరి ఎందుకు అది అర్థం కాదు. ఆయన ఉండాలి మంచోడు బండి సంజయ్ గారు. తర్వాత ఎవరు పెట్టారండి మళ్ళీ ఆయన కిషన్ రెడ్డి సార్ చేశారు. కిషన్ రెడ్డి సార్ కన్నా బండి సంజయ్ సార్ బాగుంది. ఆయనే కావాలి మళ్ళీ మాకు. వరకు బండి సంజయ్ గారే మంచోడు. మరి ఇప్పుడు మీ గ్రామంలో సార్ ఇప్పుడు రైతు రుణమాఫీ జరిగిందా? అలాగే పంటలకు గిట్టుబాటు ధరతో అంటే అదనంగా బోనస్ ప్రకటిస్తూ ఉన్నది. రైతులకు 500 రూపాయలు బోనస్ అందుతుందా? ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి సార్? 100కి రుణమాఫీ. మా కాడ ₹10 కూడా కాలే, ఇంకా ₹10 అందుతుంది రుణమాఫీ. చాలామంది దారుణంగా ఏడుతారు అమ్మగూడ వల్ల. చాలామందికి కాల రుణమాఫీ కాల. 2,500 ఇస్తున్నాడు మహిళలకి, వాళ్ళకి ఇవ్వలే. ఇది బస్సు పెట్టిండు, ఇది బస్సు పెడితే దారుణంగా ఉంది. ఇది అన్యాయం. బస్సు పెడతాం చాలా నష్టం మన రాష్ట్రానికి.
కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు కానీ నిధులు కానీ ఈ రాష్ట్రానికి ఎలా అందుతున్నాయి సార్? ఎవరు బీజేపీ బీజేపీ అంటే మోడీ సర్కారు. మోడీ సార్ పార్టీ మనకి రేషన్ బియ్యం నెంబర్ 1 అందుతున్నాయి, బాగా మంచిగా అందుతున్నాయి. తర్వాత మధుకట్లు ఒకటి మంచిగా అందుతున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి సార్? పెన్షన్లు కూడా వస్తున్నాయి సార్. పింఛన్లు కూడా బాగానే అందుతున్నాయి. కొన్ని రావాలి మనకి, అవి తిరిగి వాళ్ళకి చేయాలి పాపం తెలంగాణ సార్. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 6 గ్యారెంటీలతో అమలు చేస్తామని అధికారాలకు వచ్చింది సార్. మరి ఈ 6 గ్యారెంటీలు మన అమ్మగూడ గ్రామ పంచాయతీలో ఏ విధంగా ప్రజలకు చేరువవుతున్నాయి సార్? ఏఈ రాలేదండి, ఏఈ అమలు చేయలే, ఏఈ ఇయలే అంటవే కానీ అని ఓట్లు వేయించుకుంటూ గెలిచిండు, తర్వాత వాళ్ళని మాయ చేసిండు. ఎవరికి పాప ఏది అందలే. రేవంత్ రెడ్డి అంటవే కానీ ఏది చేయడు. మరి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అంటున్నారు, ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటారు. అవి అందుతున్నాయి సార్ మన గ్రామాలు? సార్ ఇంతకుముందు ఖమ్మం పోవాలంటే నెలకొండ పెళ్ళించి 20 రూపాయలు, ఇప్పుడు ఖమ్మం పోవాలంటే ఒకటికి 40 రూపాయలు. డబల్ వేసిండు. వాడు చేసిందే ఇది ఆడవాళ్ళకి ఫ్రీ చేసిండు, వీళ్ళని ఎత్తింది తెగిండు. వీళ్ళు ఇద్దరు అన్యాయం చేసిండు. ఆడవాళ్ళు అన్యాయం చేసిండు, మగవాళ్ళు అన్యాయం చేసిండు. 20 రూపాయలు 40 రూపాయలు తెలికలుడు మామూలు తెలియదు, పిచ్చోడు జనం దారుణం. మరి ఛార్జీలు పెంచాడు బాగా ఫుల్గా. ఈ ఫ్రీ కూడా ఈ జనం నెత్తిన తెగండి. వీళ్ళకి తెలవక వీళ్ళు నాకు ఫ్రీ అనుకుంటారు. చాలా దారుణం అది. 20 రూపాయలకి 40 రూపాయలు, 20 రూపాయలు మనకాడే తెగుతాడు ఎక్కువ. ఫ్రీ లేదు పాడలేదు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది సార్. ఎలక్షన్ అంటే మందు మద్యం ఏర్లై పారుతుంది సార్. ఇలాంటి కార్యక్రమాలను రూపుమాపాలంటే మీ బీజేపీ పార్టీ పక్షాన ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? మీరు ఓటర్లకు ఏం సూచిస్తున్నారు? మీకు ఈ అమ్మగూడెం గ్రామ పంచాయతీ ఓటర్లకి మద్యం డబ్బు ఏర్లై పారుతుంది సార్. మద్యం డబ్బుతోటే ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఓటర్లని. ఓటర్లలో చైతన్యం చేయాలంటే మీ బీజేపీ పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమం ఉంటుంది? వాళ్ళకి మనం ఏ వాగ్దానం చేస్తామో అది కరెక్ట్ నెరవేరితే మంచిగా. ఈ మద్యం గిజ్జం మొత్తం తీసేయాలండి. ఇది దారుణం. ఇది వద్దు, మద్యం వద్దు, మద్యం తీసేయాలి. మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు ఆగమవుతున్నాయి, అవి అరికట్టాలండి. ప్రధానంగా యువత డ్రగ్స్కు బానిసాయి నిర్వీర్యం అయిపోతున్న సార్. యువతని కూడా సన్మార్గంలో పెట్టాలంటే, యువతను మత్తు పదార్థాల వైపు బానిసలు కాకుండా చేయాలంటే ఎలాంటి కట్టడి చేస్తే మీ బాగుంటుంది? మీరు ఒక సీనియర్ బీజేపీ నాయకుడుగా మీరు ఈ మద్య దుకాణాలు మొత్తం తీసేయాలండి. తీసేస్తే వీళ్ళు ఎవరు దాని జోలికి పోరు. డ్రగ్స్ ఉంది కదా సార్, డ్రగ్స్ బానిసలు అవుతారు యువత. డ్రగ్స్ కూడా బంద్ చేయాలండి. అసలు బంద్ చేస్తే పాత కానీ ఏదో ఇడిచిపెట్టి బంద్ చేయడం బంద్ చేస్తారు. తీసిపోవాలి. డ్రగ్స్ తీసేయాలి, ఈ మద్య దుకాణాలు తీసేయాలి. ఏ ఊళ్ళో వద్దాయి తీసేస్తే మనకి మంచి బెనిఫిట్ పడితే బాగుంటుంది, అందరూ బాగుంటుంది. మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు ఆరిపోతున్నాయి. రోజుకి 300 వస్తాయండి కూలి. 300 ఇంటికి 100 కూడా తేట్లా, 200 ఆడే ఖర్చు పెడుతుంది. ఈ 100కి ఇల్లు వేయలేదు, ఒకట చేతుడు. ఈ దుకాణాలు బంద్ చేయాలి అసలు కంప్లీట్. బంద్ చేసినప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు స్థానికంగా ఉండకుండా ఎక్కడ పోయి పట్టణాలలో తిష్ట వేస్తున్నారు. ఇక్కడ గ్రామాలు అభివృద్ధి జరగడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండలేరు. ఇది ప్రజలు ఆరోపిస్తున్నారు సార్. మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చేస్తే స్థానికంగా ఉండే నాయకునికి పట్టం కడతారంటారా ఓటర్లు? ఏంటంటే అంటే నాయకులు ఇక్కడ గెలుస్తారు అంటే ఇక్కడ స్థానికంగా ఉంటామని అంటారు, ఉండలేరు సార్. గెలిచిన సర్పంచ్ ఎంపీటీసీ గెలిచి బయటికి పోతున్నారు, అక్కడ నుంచి అక్కడే ఉంటారు. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారు, గ్రామాలన్నీ కుంటుపడిపోతున్నాయి. మీరు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలని మీ ప్రజలకు సూచన చేస్తారు? గ్రామాల్లో మంచి గుండోడు ప్రజల్లో తిరుగుడు అయితేనే బాగుంటుందండి. ఇక్కడ ఏదో గెలిచి ఏడు నుంచి ఎక్కడికపోతే వాళ్ళు అన్యాయం అవుతుంది. ఈ ఊళ్ళో ఉండాలా, వీళ్ళ ఊళ్ళో అనుకూలంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, వాళ్ళకి పనులు చేసి పెట్టాలి. అట్టాటోడు మాకు కావాలి. ఈ గ్రామాల అట్టాటోడు కావాలంటే బీజేపీ పార్టీని గెలిపిస్తే పక్క పంచాయతీడు జనాలు ఉంటాడు. బీజేపీ పార్టీ గెలిపిస్తే అది జనం అర్థం చేసుకొని గెలిపిస్తే మంచిగొడుతుంది. ఎవడో గెలిపిస్తే ఇగో ఇట్నే ఉంటాయండి. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందా సార్? పక్కా వద్దు. ఇదం టీఆర్ఎస్ పోద్ది, కాంగ్రెస్ పోద్ది. 70 వరకు బీజేపీ వస్తుంది. ఎందుకంటే మంచి పనులు చేస్తాడు మోడీ గారు. వాళ్ళు చేసిన పనులు ఏంటి? ఎన్ని నిత్యా పనులు. ఏ మాట చెప్పినా కానీ దాన్ని నెరవేరట్లే. చెప్తారు,
వాళ్ళు పిచ్చి జనం వాళ్ళు మర్చిపోతారు అని చెప్పి వదిలేస్తారు. జనం ఎందుకు మర్చిపోతారు? జనం నెంబర్ 1 కొర్రు. బీజేపీ పార్టీకి తిరిగేలేదు. మోడీ గారు ఏ మాట చెప్తే అది చేస్తుండు, అమలు అవుతున్నాయి. ఈరోజు ఉపాధి హామీ డబ్బులు